చేస్తా. అప్పుడు తప్పుంటే నేను మిమ్మల్ని పట్టుకుంటాను. నాకు వాళ్ళ ల్యాబ్ మీరందరూ కూర్చొని మీరు మీ ఎకానమిస్ట్ లో ఇంజనీర్లు కూర్చొని వర్కౌట్ చేయండి. రైట్ కాంబినేషన్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ వాటర్ టు ప్రొటెక్ట్ బర్డ్స్ ఇస్ మై కన్సర్న్. ఓకే, ఇప్పటికప్పుడు ఇస్తున్నారా? ఇవన్నీ అప్డేట్ చేస్తున్నారు. ఓకే, చూస్తున్నా. ఈ ఏరియా ఎఫెక్ట్ అవుతుంది. ఈ ఏరియా సార్ దీనికి సంబంధించి వాటర్ డీటెయిల్స్ 43 మంత్స్ 94 ఇప్పుడు మీరు ఆ బండ్లో కూడా ఎలాబరేట్ గా గో బ్యాక్. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అవనిగడ్డ ఇది ఎలాబరేట్ చేసి దుగ్గిరాల నుంచి ప్రకాశం బ్యారేజ్ డౌన్ బిలో విచ్ ఆర్ ఆల్ ది వల్నరబుల్ స్పాట్స్. పేరు లాగది కాదు, ఇక్కడ కూడా మ్యాప్ లో చేసి ఆ వాటర్ ఎక్కడికి వస్తా ఉంది, ఎంత వాటర్ వస్తా ఉంది, ఫ్లడ్ బ్యాంక్స్ అన్ని, హౌ మచ్ వాటర్ ఇట్ ఇస్ ఫ్లోయింగ్, వాట్ ఈస్ ది పొజిషన్, అక్కడ రీఎన్ఫోర్స్మెంట్ కి వాట్ యు ఆర్ సజెస్టింగ్. కలెక్టర్స్ వదిలిపెడితే కలెక్టర్స్ చేస్తారు, కానీ మనం ఇచ్చిన తర్వాత వాళ్ళు వాల్యూ అడిషన్ చేసుకోనండి. నెంబర్ 1, ఇక్కడ ఇది వల్నరబుల్ స్పాట్ వాళ్ళు కూడా ఇచ్చారు, అవి 2 మ్యాప్ చేయాలి. ఇక్కడ చేసి రీఎన్ఫోర్స్మెంట్ చేశారా లేదా కూడా మీరు చేయాలి. వాళ్ళు శాండ్ బ్యాగ్స్ కానీ మీరు అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాపర్ గా జరిగిందా లేదు. ఇప్పుడు నాకు ఎంతవరకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఎంతవరకు చేశారు నాకు తెలియదా ఆ స్పాట్. బాపట్ల కలెక్టర్ ఏదో కొద్దిగా చేశాడు, తర్వాత సరిపోతుందా, సఫిషియంటా లేదా? జరుగుతుంది కదా, ఆయన లెస్ ఎక్స్పెక్టేషన్ చేశాడు. Talk to him. We have talked to them, so we have allotted them for 10 lakhs. We are at 8 lakhs now, but we have allotted them. 10 lakh క్యూసెక్స్ కూడా మీరు ఆయనకి చెప్తే ఆయన చేయలేడు. 10 lakh క్యూసెక్స్ మనం ఇవ్వాల్సిన డిజైన్ మనం ఇచ్చేది ఎగ్జిక్యూట్ చేయమనాలి, నాలెడ్జ్ వీళ్ళు ఇవ్వాలా హైయర్ లెవెల్లో. Definitely. So right now, what is basically the disaster management has done is they have listed out all the vulnerable habitations and the population, household and all, which data is available with the district collectors also. So the moment we give a warning or even before the warning, sir, they alert these people, sir, everything. So right now, ఇది హిస్టారికల్ డేటా కూడా మీ దగ్గర ఉందా, లేకపోతే ఇప్పుడు తయారు చేసింది? డేటాను బేస్ చేసుకుని తయారు చేశాం. 1986 లో మనకి వాటర్ ఆ ఫ్లడ్ వాల్యూమ్ బట్టి ఎక్కడ వరకు వాటర్ వెళ్తుంది. అదే నేను అడిగేదంటే హిస్టారికల్ గా వచ్చిన దీంట్లో ఉన్నాయా లేదా అని. హిస్టారికల్ డేటా బేస్ అనేది ఆ మ్యాప్ తయారు చేశాం. దాని బేసిస్ ఇప్పుడు హైయెస్ట్ 2009 లో మాక్సిమం 11 lakhs అది ముందుకి ఇరిగేషన్ ఇచ్చారు. ఇచ్చిన మీద ఇప్పుడు సార్ చూసేది 8 lakhs 294 కదా సార్. 10 lakh మారితే 338 villages అవుతుంది. సో అట్లా అది 11 lakh వరకు మన దగ్గర హిస్టారికల్ గా లాస్ట్ 2009 11 lakhs వచ్చింది. ఆ తర్వాత ఏమి ఎప్పుడు ఎక్కువ వచ్చింది? 2009 తర్వాత మనకి రాలేదు సార్. అంత మునుగు ఇప్పుడు హైయెస్ట్ వచ్చింది 86 లో గోదావరి వచ్చింది సార్. దాన్ని బేస్ చేసుకుని గోదావరి తయారు చేశాం. సేమ్ గోదావరి రైల్గా తయారు చేసి 1986 లో వచ్చింది హైయెస్ట్ 32. కృష్ణాలో ఆ మధ్య 95 2000 మధ్యలో దివిసీమ రాలేదు. అప్పుడు కృష్ణాలో లేదు, లోకల్ పైనుంచి లేదు కాబట్టి దివిసీమ ఒకటి. నేను సీఎం గా ఉన్నప్పుడు అవనగడ్డలో ఒకసారి హెవీ ఫ్లడ్స్ వచ్చి అక్కడ బండ్స్ కూడా వెళ్ళిపోతా ఉంటే అప్పుడు కొంచెం ప్రొటెక్ట్ చేసాం. రాత్రి అంతా మేలుకొని త్రోట్ నైట్ మేలుకొని ప్రొటెక్ట్ చేసి తెల్లవారితో నిద్రలేసి వచ్చా అవనగడ్డ. అప్పుడు రోడ్డు కూడా లేదు. ఇప్పుడు కట్టిన వారధి తర్వాత కట్టిన రేపల్లె టు అవనగడ్డ వారధి. గోదావరి కూడా 86 బేస్ చేసుకుని తయారు చేశాం. మొత్తం న్యూస్ కూడా
నమస్కారం నమస్కారం నమస్కారం. ఇప్పుడు కూర్చోను కూడా కూర్చోండి. ఇది ఎవరికైనా తిప్పాలన్నా ఇది సరిపోతుందా? ఓకే, ఇప్పుడు మొత్తం ఇక్కడ సిస్టమ్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది ఒకటి. కూర్చోండి చెప్తాను, మీరు కూడా కరెక్ట్ చేసుకొని మనకేంటంటే ఇది అయిన తర్వాత కూడా